నో, నిజంగా బీజేపీ వాళ్ళకి తెలంగాణ పౌరుషం ఉంది. అమెరికాలో ఉద్యోగం చేసిన కవితమ్మకు లేదు తెలంగాణ పౌరుషం. 1998లో తొలిదశ ఉద్యమం తర్వాత మరిచిపోయిన ఆత్మాభిమాన్ని, ఆత్మగౌరవాన్ని కదిలించిందే బీజేపీ. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. తెలంగాణ అనే పదం మాలాంటి తరానికి చూపిందే, దిక్సూచి చూపిందే భారతీయ జనతా పార్టీ. ఆ టైంలో కవితమ్మ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు. ఆ తెలంగాణ రక్తం ఎప్పుడైందో మాకు అర్థం కాలేదు. చీమలు పెట్టిన పుట్టల పాము చొరవడట్లు కల్వకుంట్ల కుటుంబం చొరవడి ఈరోజు తెలంగాణ పౌరుషం గురించి మాకు చెప్పే అవసరం లేదు. నికాసైన తెలంగాణ హిందూ బిడ్డలం, మరి హిందూ ద్రోహ బిడ్డలం కాదు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న రక్తం కాదు మాది. కాబట్టి అట్లాంటి బసక చర్యలు కాదు, ఏ చర్యలు కాదు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగిన, నీటి మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, నేల మీద కావచ్చు, ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి అగ్గి గీసేది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఇస్తే బాగుంటుంది. అర్హత కూడా చూసుకోవాలి, ఏం మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ రోజు 30 రాష్ట్రాలలో విశాల భారతం చెందింది. ఇది ఫ్యామిలీ పార్టీ కాదు, ఫామ్ హౌస్ పార్టీ కాదు. ఈ తెలంగాణ ప్రజల కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ దేశం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, సనాతన ధర్మం ఊడగట్టకుండా ఉండాలని ఈ దేశం గురించి పోరాడేదే భారతీయ జనతా పార్టీ. ఆ ఉద్దేశంతోనే భారతదేశంలో ఉన్న ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ ఒక్కటే 21 రాష్ట్రాలలో మమ్మల్ని కాషాయ జెండా ఎగరనిచ్చారు. కాబట్టి ఈరోజు ఈ దేశంని అభివృద్ధి పథంలో తీసుకుపోతాము. ఇది వికసిత భారత్, ఒక దృఢమైన భారత్గా నిర్మిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇట్లాంటి చిట్టిపోటి మాటలకు ప్రచురించడం కూడా అవసరం లేదు. ఫస్ట్ ప్రాబ్లం వస్తున్నది బ్లడ్లో, బ్లడ్ ప్రాబ్లం. అది విదేశీ రక్తం, ఇది నికాసైన హిందూ బిడ్డ రక్తం, దేశాన్ని ప్రేమించే రక్తం, దేశాన్ని గురించి ప్రాణాలిచ్చే రక్తాలు అవి. అంటే ఈరోజు ఎదుటి దేశం వాడు ఏం మాట్లాడిండు, వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడేది మేము ఆ విషయంలోకి వెళ్ళము. కానీ మన దేశస్తుడు కానోడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ప్రాబ్లం అంతా ఇటలీ బ్లడ్, ఇండియా బ్లడ్ అయితే ఈ రకంగా మాట్లాడదు. అమెరికా చెప్తానో, ఇంగ్లాండ్ చెప్తానో, ఈయనే భారత్ కాదు. ఇది అబ్కా భారత్, భాజపా కా భారత్, అబ్కా భారత్, మోడీ కా భారత్. రెండోది ఏంటంటే రాహుల్ విన్నీ గారు కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా పదాలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంకా మీరు యువ లీడర్ అయిపోయింది, ఇంకా 2-3 ఏళ్ళు అయితే మీరు కూడా సీనియర్ సిటిజన్గా అవుతారు. ఇంకా టీ షర్ట్లు కూడా మానేసి కొద్దిగా పెద్ద షర్ట్లు వేసుకోండి. ఏదో టీ షర్ట్లతో మోసం చేద్దామంటే కుదరదు కుటుంబము. కాబట్టి మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాకు గౌరవం ఉంది. కానీ మాట్లాడే ముందు మీరు కూడా ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడండి. నరేంద్రుడు ఇట్లాంటి మాటలు పద్ధతి కాదు. ఎవరికి కూడా ప్రపంచంలో ఏ మోడీకి, ఏ ట్రంప్కు ఈనము, ఏ ట్రంప్కు ఈనము. మాకు దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, దేశాభివృద్ధి ముఖ్యం.